హైమి గాల్లో అయితే ఉంటుంది. గాల్లో వెళ్తుంటే పాము వచ్చి కొరుకుతుంది. కొరికితే ఆ పాము తీసుకొని హెల్బాయి దాన్ని చుట్టి దాంతో డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్ స్టన్స్ చేస్తాడు వీడు. ఆ సీన్ హైలైట్ అసలు ట్రైలర్లో. హలో గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. హెల్ప్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్ ట్రైలర్ బ్రేక్ డౌన్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడదగితే చూడండి. సో మీకు ఈ హెల్ప్ బాయ్ గురించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మీరు ఇంతవరకు హెల్ప్ బాయ్ మూవీ చూడకపోయినా, హెల్ప్ బాయ్ స్టోరీ, హెల్ప్ బాయ్ గురించి తెలియకపోయినా మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో క్రూక్డ్ మ్యాన్ చూడకముందు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఏ మూవీస్ చూస్తే బాగుంటుంది, సో అవి కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెల్ప్ బాయ్ ఎవరని చెప్పేసి ఇంకా మీకు కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రిగోరీ రాస్పుతిన్ అనే విజర్డ్ హెల్ప్ బాయ్ని స్పాన్ చేయాలని చూస్తాడు. ఇది వార్లో గెలిచేకనమాట. సో ఇక్కడ రష్యా నాజీ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు రష్యాకి అమెరికాకి యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడ గ్రిగోరీ రాస్పుటిన్ అనే ఇతను సో హెల్ నుంచి డీమన్ని స్పాన్ చేసి యుద్ధాన్ని గెలిచాలని చూస్తాడు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమెరికన్ సోల్జర్స్ ముందు కనుక్కొని ప్రొఫెసర్ బ్రూమ్ని వెంట తీసుకొని వెళ్తారు. సో ఆ సమయాన్ని ఆపడానికి. ఎందుకంటే ఈ ప్రొఫెసర్ బ్రూమ్ ఎవరంటే పారానార్మల్ రీసెర్చర్కి సంబంధించిన సైంటిస్ట్ ఇతను. సో అందుకని ఇతను తీసుకొని అమెరికన్స్ వెళ్తారు. సో సమ్మన్ ఆపగలుగుతారు, కానీ సమ్మను కొంచెం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింటుంది. దానివల్ల హెల్ బాయ్ అంటే ఒక చిన్న డీమన్ అనేది హెల్ నుంచి అక్కడికి సమ్మన్ అయిపోతుంది. సో కానీ అది ప్రొఫెసర్ బూమ్ చూస్తాడు. చూసి అతనితో పాటు తీసుకెళ్ళి హెల్ బాయ్ అనే పేరు అనేది ఇచ్చేసి సో బీపీడి అంటే బ్యూరో ఫర్ పారానార్మల్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ అని చెప్పేసి ఒక సీక్రెట్ ఏజెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో అతన్ని ప్రొఫెసర్ బూమ్ హెల్ బాయ్ అయితే రైస్ చేస్తాడు. పెరిగి పెద్ద వరకు అక్కడనే పెరుగుతాడనమాట. సో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా తెలుసు ఏబ్ సెపియన్ మళ్ళా తర్వాత లిజ్ శర్మాన్. సో వీళ్ళంతా ఇంట్రడ్యూస్ చేస్తారు మీకు ఈ కంపెనీస్లో, హెల్ బాయ్ కంపెనీస్ అన్నమాట, హెల్ బాయ్ ఫ్రెండ్స్ ఇల్లు. సో మీకు ఈ హెల్ బాయ్ పార్ట్ 1 చూస్తుంటే మీకు నేను చెప్పే స్టోరీ అనేది క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఆ మూవీ ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మీరు హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్ సినిమా చూడకముందు అది చూసి ఇది చూడండి, లేకపోతే మీకు అంటే హెల్ బాయ్ గురించి అంత క్లారిటీ రాదు. అంటే మీకు ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో హెల్ బాయ్కి సంబంధించి ఏబ్ సెపియన్, లిజ్ శర్మాన్ వీళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. లిజ్ శర్మాన్ అయితే ఒక అమ్మాయి, ఫిమేల్ క్యారెక్టర్, ఫిమేల్ మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు. సో ఈమెకి పైరోకైనసిస్ ఉంటుంది పవర్, అంటే ఫైర్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. సో తర్వాత ఏబ్ సెపియన్ వచ్చి వాటర్లో బ్రీతింగ్ చేయగలడు. అంటే హాఫ్ మ్యాన్ ఫిష్ అనమాట, అంటే మర్మ్యాన్. సో ఈ మర్మ్యాన్ వచ్చేసి హెల్ బాయ్కి ఫ్రెండ్, అంటే చిన్నప్పటి నుంచి హెల్ బాయ్ వీళ్ళిద్దరు కలిసి పెరుగుతారు. సో లిజ్ శర్మాన్ తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తారు, అది హెల్ బాయ్ లవర్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు మూవీలో. సో ఈ విధంగా ఉంటుంది హెల్ బాయ్ 1 స్టోరీ. అది హెల్ బాయ్ 2కి వచ్చేతలకి ఇంకా మనకి తెలిసింది, ఇంకా అక్కడ హెల్ బాయ్ 1, 2లోనే ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కనపడేది నీకు. తర్వాత ఇంకా ఏ మూవీలో కనపడరు హెల్ బాయ్ ఫ్రెండ్స్ అంటే కంపెనియన్స్. సో ఇక్కడ మనకి హెల్ బాయ్ అయితే ఇంతవరకు డీమన్స్తో ఫైట్ చేస్తాడు, తర్వాత మాస్టర్స్తో ఫైట్ చేస్తాడు, ఇంకా రోబోట్స్తో కూడా ఫైట్ చేస్తాడు. గోల్డెన్ ఆర్మీ ఉంటుంది హెల్ బాయ్ 2 ది గోల్డెన్ ఆర్మీ. సో ఆ మూవీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే సో ఆఖరికి రోబోట్స్తో కూడా ఫైట్ చేస్తాడు. సో ఇప్పుడు వచ్చే మూవీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఇంతవరకు వచ్చిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే స్టోరీ కానీ మొత్తం అంతా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకు ఈ మెయిన్ రూట్ ఒకటే ఉంటుంది అన్నమాట. అంటే బేస్ స్టోరీ ఒకటే, కానీ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క స్టోరీ, డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేది కంప్లీట్గా యూనిక్ స్టోరీ లైన్తో అయితే హెల్ బాయ్ని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. ది క్రూక్డ్ మ్యాన్. ఇక్కడ ది క్రూక్డ్ మ్యాన్ అనేది ఒకటి ఉంది కదా, ఫ్రేజ్ ఒకటి ఉంది కదా. సో ఆ సెంటెన్స్, ఆ ఫ్రేజ్ మెయిన్ విలన్ పేరు అనమాట. అది ది క్రూక్డ్ మ్యాన్ డీమన్ పేరు. అది ది క్రూక్డ్ మ్యాన్ అని పిలుచుకుంటాడు, ఆ డీమనే పిలుచుకుంటాడు ది క్రూక్డ్ మ్యాన్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్ అంటే హెల్ బాయ్ ఇంకొక డీమన్తో ఫైట్ చేసేది. ఇది వాళ్ళిద్దరికి మధ్య జరిగే ఫైటే. ఇది ఏమంటే మనకి ఇంతవరకు మూవీస్లో హెల్ బాయ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటే ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ దీంట్లో ఈసారి ఏం తీసుకొచ్చాడంటే మిస్టరీ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మిస్టరీ హర్రర్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో మనకి దెయ్యాలు, భూతాలు, సో ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి దీంట్లో. డీమన్స్, మాస్టర్స్ కాకుండా, రోబోట్స్ కాకుండా సరే దెయ్యాలు, భూతాలు, హర్రర్ మూవీస్ తెలుసు కదా, ఇన్సీరియస్, తర్వాత ది కన్జూరింగ్, ది బూగీ మ్యాన్. సో ఇట్లా చాలా ఉన్నాయి హర్రర్ మూవీస్. సో అవి హర్రర్ మూవీస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా హర్రర్ మూవీస్ ఉంటాయని చెప్పేసి. సో లైట్స్ అవుట్ అని చెప్పేసి. సో హర్రర్ మూవీస్ స్టోరీ అయితే ఇప్పుడు మనకి
కంప్లీట్గా హెల్ బాయ్ని ఒక హర్రర్ మూవీ ఓరియంటెడ్గా చూపిస్తున్నాడు అనమాట. అంటే మనకి అన్ని ఎఫెక్ట్స్ అంటే హర్రర్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సడన్గా లేయడము, కళ్ళు తెరచడము, దయ్యము అంటే ఎఫెక్ట్స్ తెలుసు కదా, హర్రర్ ఎఫెక్ట్స్ అన్నీ మీకు హార్ట్ అటాక్ వచ్చే విధంగా ఉంటాయి హర్రర్ ఎఫెక్ట్స్ అన్ని, ఈవిల్ డెడ్ ఇట్లా. సో ఆ విధంగా మనకి ఉంటుంది అన్నమాట ఈ మూవీ. సో డీమంతా అయితే డైరెక్ట్గా కాకుండా ఈసారి ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తాడు హెల్ బాయ్ పోయి, అంటే క్రూకుడ్ మ్యాన్ డీమంతో. సో ఈ క్రూకుడ్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటుంది, సో విచెస్ కమ్యూనిటీ అన్నమాట. ఆ విచెస్ కమ్యూనిటీని కంట్రోల్లోకి తీసుకొని ఆ విచెస్తో ఫైట్ చేస్తాడు. ఆ విచెస్ని యూజ్ చేసుకొని హెల్ బాయ్తో ఫైట్ చేస్తాడు, డైరెక్ట్గా కాకుండా, డైరెక్ట్గా ఫైట్ చేయకుండా. సో హెల్ బాయ్ కూడా ఆ విచెస్ని అంటే ఇంకా విచెస్తో పోరాడడం, తర్వాత విచెస్ నుంచి వచ్చే మంత్రాలు ఇవి ఉంటాయి, కర్సెస్ ఉంటాయి కదా, శాపాలు ఇవన్నీ ఉంటాయి. సో వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్గా క్రూకుడ్ మ్యాన్తో ఫైట్ చేస్తారు. చూడాలి మరి స్టోరీ ఏ విధంగా ఉంటుందో, సో మూవీలో చూడాలి. నార్మల్గా అయితే ట్రైలర్లో చూసారు కొన్ని సీన్స్ కానీ ఫైట్ సీన్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చనిపోయిన వాళ్ళని లైఫ్ తీసుకొచ్చి జాంబీస్ లాగా, అంటే అన్డెడ్ తెలుసు కదా, జాంబీస్ అన్డెడ్. సో అన్డెడ్ని లేపి కంట్రోల్ చేయడము, అన్డెడ్ని యూజ్ చేసి హెల్ బాయ్తో ఫైట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తాడు. సో దాంట్లో ఫైట్ సీన్ పిచ్చ కామెడీ ఒకటి ఏంటంటే, ఇది హైమి గాల్లో అయితే ఉంటుంది, గాల్లో వెళ్తుంటే పాము వచ్చి కొరుకుతే ఆ పాము తీసుకొని హెల్ బాయ్ దాన్ని చుట్టి దాంతో WWE స్మాక్ డౌన్ స్టన్స్ చేస్తాడు వీడు. ఆ సీన్ హైలైట్ అసలు ట్రైలర్లో, మూవీలో కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో ఆ సీన్ హైలైట్, అది స్మాక్ డౌన్ సీన్ అది. సో పాముతో స్మాక్ డౌన్ చేస్తాడు అసలు. స్టోరీ ఏమో కానీ ఇట్లా కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి ట్రైలర్లో. అవి నాకైతే భలే ఫన్నీగా అనిపించింది నాకు. అది పాముతో ఫైట్ చేసేది హెల్ బాయ్. సో అన్నీ కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని డిస్టర్బింగ్గా ఉన్నాయి. సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ టైం యూనిక్గా తీసుకొస్తున్నాడు స్టోరీని, హెల్ బాయ్ స్టోరీని, ది క్రూకుడ్ మ్యాన్. ఇక మీకు చెప్పాలంటే ఈ స్టోరీ 1950s జరిగే స్టోరీ ఇది. అంటే ఎప్పుడో 1950s ఆ టైంలో జరిగే స్టోరీ. ఇక్కడ హెల్ బాయ్ ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి ఈ ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట. ఇక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీ ఉంటుంది కదా, సో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. ఇక్కడ జరిగే స్టోరీ అన్నమాట ఇది. సో ది క్రూకుడ్ మ్యాన్, హెల్ బాయ్ ది క్రూకుడ్ మ్యాన్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను guys, 10 లైక్స్ అయితే వేసేయండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా రికమెండ్ చేయండి ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. సో ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై, టాటా.